అబ్బబ్బబ్బా! నేను ఎంత మొత్తుకుంటున్నా గూడా ఎవ్వరు లెక్క చేస్తలేరబ్బా! బంగారం ధర దిగుతుంది అంటే నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తుర్రు. దినం గాకపోతే దినం మొత్తుకుంటనే ఉన్నా. ఇప్పుడే కొనకుర్రి, ఆగుర్రి, ఆగుర్రి అని. అవు ఈ యుద్ధం చేయంగా బంగారం మళ్ళా ఆగమైందోచ్. నమ్మరా? అయితే ఇవరంగా ఇందురు పాండ్రి. గల్ఫ్ దేశాల నడుమ యుద్ధం చేయంగా మనకు గ్యాస్ కష్టాలు వచ్చినాయని బాధపడాలనో, లేదా ఈ యుద్ధం వల్ల బంగారం ధరలు జర అగ్వైతున్నాయని సంతోషపడాలనో సమజైతలేదబ్బా. ఒక దిక్కు కరోనా కన్నా కష్టకాలం అయిపోయింది గ్యాస్ దొరకక, ఇంకో దిక్కు భారీగా తగ్గుతున్న బంగారం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, మళ్ళీ తగ్గిన బంగారం అనుకుంటా బ్రేకింగ్లు వస్తున్నాయి. సరే ఇంతకు ఎంత తగ్గిందనా? మొన్ననేమో 700 అగ్వైంది కదా, ఇప్పుడు డబల్ అంటే 1400 తగ్గి 22 క్యారెట్ల ధర 1,47,300 అయింది. 24 క్యారెట్లది 1,530 రూపాయలు తగ్గి 1,60,690 రూపాయలు నడుస్తుంది. వెండి మాత్రం మొన్న 10,000 పడిపోయి అంతే నడుస్తుంది. అది మాత్రం తగ్గేటట్టు లేదు గాని ఈ యుద్ధం నడిచినన్ని దినాలు ఈ బంగారం ధర అటు ఇటు అవుతుందని అంటారు నిపుణులు. ఏందో ఏమో అసలే లగ్గాల సీజన్ జోరుగా నడుస్తుంది. ఇప్పుడు ఇంకా జరగవైతే బాగుండని కొందరంటే ఈ యుద్ధం జల్ది అయిపోతే బాగుండు, ఈ యుద్ధం వల్ల వంటలకు తిప్పలు అవుతుంది గ్యాస్ లేక అని ఇంకో దిక్కు బాధపడుతుర్రు. మళ్ళీ ముందు ముందు రోజులలో ఏం జరుగుతుందో ఏం పాడో గానీ జర్ర పెరుగుతుంది అనిపిస్తే భయం అయితే కొనుండ్రిగా. అయినా తగ్గితే మాత్రం లచ్చకు దిగదు కదా అని ఇంకొంతమంది అంటుర్రు. ఏమైతుందో ఏమో.